పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సినిమా ప్రియులకు బిగ్ షాక్ తగలనుంది. ఎల్లుండి నుంచి సిటీ మినహా మిగతా చోట్ల థియేటర్లు బంద్ చేయనున్నట్లు ఎగ్జిబిటర్ కౌన్సిల్ ప్రకటించింది. కొత్త సినిమాలు లేక థియేటర్లు నడపడం చాలా కష్టంగా ఉందని థియేటర్ల యజమానులు తెలిపారు. మే 17 నుంచి రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 10 రోజుల పాటు థియేటర్లను బంద్ చేయనున్నట్లు తెలిపారు ఎగ్జిబిటర్లు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు యథాతథంగా నడుస్తాయని వెల్లడించారు. నిర్వహణ భారం ఎక్కువ కావడంతోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. థియేటర్ అన్నాక ఒకసారి హాల్ మొత్తం నిండి హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. మరోసారి ఒకే ఒక్క టికెట్ తెగి హాల్ మొత్తాన్ని నడపాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుండడం, కరెంటు, గేట్ మ్యాన్ల జీతాలు కూడా ఎల్లని ఎన్నో సందర్భాలు ఉన్నాయని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ప్రతి ఏడాది వేసవిలో చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయని, ఈ ఏడాది కూడా విడుదల అవుతాయని అనుకున్న క్రమంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నల్లగొండ, ఆదిలాబాద్, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, జనగామ, సిద్దిపేట, మంచిర్యాల, కామారెడ్డి, కోదాడ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, మెదక్, ములుగు, వికారాబాద్, మహబూబాబాద్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, చౌటుప్పల్, తాండూర్, భద్రాచలం ఇంకా మిగిలిన పట్టణాల్లో థియేటర్లు మూతపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.